అబ్సల్యూట్లీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ లెవెల్లో ఒక డైలాగ్ ఈ మధ్య చూశాను, మంచి డైలాగు. ఇమామ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను వాళ్ళను కలిశాడు. అందులో ప్రధానంగా ఒకటి నేషన్ ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ అనేటటువంటిది, దేశం ముందు మతం వెనక అనేటటువంటి భావన అవసరం మనందరిలోనంటే దానికి ఆయన కూడా అంగీకరించాడు. చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ థింగ్. ఆ భావజాలం కనుక ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ డివిజన్ ఆఫ్ పాలిటిక్స్ లైక్ ఎంఐఎం ఈజ్ డూయింగ్ అండ్ కాంగ్రెస్ ఆల్సో ఇస్ డూయింగ్. అంటే ఒక ఓట్ బ్యాంక్ లాగా ముస్లిమ్స్ను పక్కన పెట్టుకొని దాని ద్వారా లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పార్టీలన్నీ. అది అధిగమించి అవుట్ రీచ్ చేయటం, ఇట్లా నేషన్ ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ అనేటటువంటి ఫిలాసఫీలో బిలీవ్ చేసేటటువంటి ఎవరితోనైనా కలిసిపోవటానికి బీజేపీ సిద్ధంగా ఉండాలి. ఆ రకమైన అవుట్ రీచ్ ఒకటి ముస్లిమ్స్తో ప్రయత్నం చేయటానికి తెలంగాణలో సబ్స్టాన్షియల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది కాబట్టి మేబీ ఆలోచించి వచ్చాము. దాని మీద కూడా కొంత మీద మీరు మొన్న రీసెంట్గా 3-4 months బ్యాక్ నేను ప్రెసిడెంట్ కాకముందు రామ్లాల్జీ అని ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఇంతకుముందు బీజేపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారి ప్లేస్లో ఉన్నాం. ఆయన ఇప్పుడు ఈజ్ లుకింగ్ దిస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. హైదరాబాద్ వచ్చాడు, నేను బీజేపీలో నన్ను కాంటాక్ట్ చేశాను. సో ఆయనతో పాటు నేను కూడా ఐ మెట్ ది బిషప్ ఆఫ్ మన సికింద్రాబాద్, సౌత్ ఇండియన్ క్యాథలిక్స్. తర్వాత ఇద్దరం కలిసి మేము ప్రొటెస్టెంట్స్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళని కూడా కలిసాం సికింద్రాబాద్లో. అది కూడా వాళ్ళ చర్చ్ ఎల్డర్స్ని కలిసాం. దేర్ వి సెడ్ యూ ఫాలో యువర్ రిలీజన్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. మీరు మీ మతం మీరు చేసుకోండి, కానీ దేశం వచ్చినప్పుడు అందరూ ఒకటే ఉండాలి. ఈ మతం మార్పిడి కూడా అంటే వాళ్ళు అన్నారు అప్పుడు మత మార్పు మేము ఎంకరేజ్ చేయం సార్, కొంతమంది చేస్తే మేము చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత అదే రోజు షియాస్, తర్వాత బోహరాస్, మోమిన్స్, ఈ యొక్క సంఘాలు కొంతమందిని రామ్లాల్ గారు కలిశారు ఇండివిజువల్గా. సునీస్ వాళ్ళని కూడా కలిశారు. ఈ అవుట్ రీచ్ మధ్య బాగా నడుస్తుంది. మీరు చూడండి, ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా చాలామంది ఈ మధ్య చాలామంది పిలిపించి అందరితో మాట్లాడాడు. అదే ఇప్పుడు బీజేపీ ఏదో యాంటీ రిలీజియన్, బీజేపీ ఈజ్ నాట్ రిలీజియస్ పార్టీ, ఇది ఒక పొలిటికల్ పార్టీ. కాకపోతే ఏంటంటే కల్చర్ అనేది మనం ఐడెంటిటీ మెయింటైన్ చేయాలి ఒకటి. తర్వాత అపీజ్మెంట్ పాలిటిక్స్ ఉండకూడదు. ఓటు కోసము మీరు ఇఫ్ యూ ట్రై టు అపీజ్, ఏమవుతుంది? అపీజ్ అంటే బుజ్జగించేది అయితే ఏమవుతుంది? మన దేశం ఎందుకు విడిపోయింది? దేశం విడిపోవడం కారణం ఏంటంటే అపీజ్మెంట్ పాలిటిక్సే. సో ఆ దేశం విడిపోదు, అంతా ఒకటే ఉండాలి అనే ఫీలింగ్ మనకు ఉండాలని చెప్పి మేము దీన్ని కొంతమంది చిత్రీకరించి ఏంటంటే బీజేపీ ఈజ్ యాంటీ మైనారిటీ అని, బీజేపీ ఈజ్ యాంటీ ముస్లిం అని, దాన్ని మేము తొలగించే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ ఈజ్ మేకింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. మేము చాలామందిని కలిసాము, చాలామంది మారారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్లేస్లో కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి మాకు. అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలి. దానికోసంగా పూర్తిగా ఇది చేయాలి.